484 స్క్వేర్ను ఫైండ్ అవుట్ చేద్దాం. 484లో యూనిట్ డిజిట్ తీసుకుందాం. ఈ యూనిట్ డిజిట్ని ఇక్కడ కంపేర్ చేసుకుంటే 2 దగ్గర ఒకసారి 8 దగ్గర ఒకసారి ఉంది. అంటే ఇక్కడ మనకి యూనిట్ డిజిట్ వచ్చి 2 ఆర్ 8. నంబర్ అబ్జర్వ్ చేయండి, 484. ఇప్పుడు మనం 20 స్క్వేర్ రాసుకుందాం. 20 స్క్వేర్ ఎంత అండి? 400. 30 స్క్వేర్ కూడా రాసుకుందాం. ఎంత అండి? 900. ఆ నెంబర్కి దగ్గరలో ఉన్న నెంబర్ ఏంటండి? 20 దగ్గరలో ఉంది. అంటే ఇక్కడ 22 కానీ 28 కానీ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనం 25 స్క్వేర్ ఎంతో చూసుకుందాం. ఎంత? 625. ఈ 625 వాల్యూ కన్నా 484 చిన్నదా పెద్దదా? చిన్నది, కాబట్టి ఆన్సర్ 22 అవుతుందండి. అదే 625 కన్నా పెద్దదిగా ఉంటే అక్కడ వాల్యూ అప్పుడేమవుతుందంటే 28 ఆన్సర్ అయ్యేది. ఇప్పుడు చిన్నగా ఉంది కాబట్టి 20